దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. మొదటిగా తండ్రి దేవునికి లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ప్రభు సన్నిధికి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులు మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా వాక్యాన్ని వింటూ మీకున్న పరిధిలో పరిస్థితుల్లో ఈ విధంగా వాక్యాన్ని ఆశ్రయిస్తూ మరి ఆ వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపరచుకోవడానికి మీరు చూపిస్తున్న సహకారానికై మరి తాటిపూరి క్రీస్తు సంఘం నుంచి మీకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుంటాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరలోకమందు ఆసీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం. గడిచిన కాలమంతా మీ కృపలు మమ్మల్ని భద్రపరిచి కాపాడారు. ఈ సమయంలో ఆదివారము ఆరాధనలో మీ వాక్యం ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి 5 నిమిషాల్లో తండ్రి మేము ఏకీపించి మరి తండ్రి ప్రార్థనా పాటలు వాక్యం పరిచర్య ప్రభురాత్రి రోజులు కానుకల ద్వారా మిమ్మల్ని ఆరాధించుకునే అవకాశం ఇచ్చారు. 3వ భాగముగా తండ్రి వాక్య పరిచర్యలోకి వచ్చిన మమ్మల్ని బలపరచండి. మీ వాక్యాన్ని వినగలిగిన చెవులను గ్రహించే హృదయంలో మాకు ప్రసాదించండి. అబద్ధం అసత్యం మాకు దూరం ఉంచండి. మరి ముఖ్యంగా మా చుట్టూ ఉన్న తండ్రి అల్లరు మరి తండ్రి శబ్దాలను మాకు దూరపరిచి మీ వాక్యానికి ఆటంకం లేకుండా మరి మీ పనికి సహకరించే మనసులో దయచేయండి. దుష్టుని ఆలోచనలకు దూరపరచండి. మరి మీ వాక్యం మీద మా హృదయాలు కేంద్రీకరించి దృష్టి ఉంచి మీ మాటలని హృదయంతో హత్తుకునే భాగ్యాలు మాకు ఇవ్వని వేడుకుంటాం. చెప్పుచున్న మమ్మల్ని కూడా బలపరచండి. ఏ విధమైన తండ్రి ప్రలోభాలకే మేము దృష్టి పెట్టకుండా మరి ముఖ్యంగా మా ఉద్దేశాలు మీ వాక్యములు మరి పెట్టి కలిపి చెరపకుండా లేఖనానుసారంగా మేము నడవడానికి నిలబడడానికి తండ్రి మిమ్మల్ని గణపరచడానికి కృప చూపించమని మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో మీరు తోడుగుండి నడిపిస్తారని వినబడే వాక్యుల ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా స్థిరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నామా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా మన వాక్యాన్ని వినాలి. వింటున్న వాక్యాన్ని మన మనసును పెట్టవలసిన వారమైనా, ఎందుకంటే వాక్యం విలువైనదని, వాక్యము మనల్ని దేవుని ఎదుట సరైన రీతిలో పెట్టగలదని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. అయితే మనకు అర్థం అవ్వాలి ఈ మాటలు. ఏం వింటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, దేని మీద మనం దృష్టి పెట్టగలుగుతున్నాము అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. దేవుని కృపను బట్టి మనం పరిశుద్ధుని ఆరాధించే స్థానాన్ని మనం కలిగి ఉన్నాం. అది మనం నేర్చుకోవాలి. పరిశుద్ధుని ఆరాధిస్తున్నాం, పరిశుద్ధుని దగ్గరికి మనం వస్తాం. ఒక మాట మనం చదువుతాం. మత్తయి సువార్తలోనికి మనం వెళదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతాం. కాబట్టి మీరు ఎలాగూ శిష్యులతో అని చెప్తారు. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి. ఎలా చేయాలో చెప్తున్నాడు. అంటే మనకి సమయం సరిపోదు. పైకి వెళితే అన్యజనులంట మనుషులకు కనబడినట్లుగా వేషధారణతో ప్రార్థన చేస్తున్నారు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నారని ప్రభు చెప్తే
కాబట్టి మీరు ఎలాగ ప్రార్థన చేయండి. ఎలాగో నేను ఇప్పుడు ఎలా చెప్తున్నానో అలా చేయండి అని చెప్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థించుకున్నాడు. అంటే వారి ప్రతి ప్రార్థనలో ఆయన చెప్తున్నాడు, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు. అంటే నెరవేరిందా నెరవేరలేదు? అక్కడ ఎలా నెరవేరిందో అలా ఈ భూమి మీద నెరవేరును గాక. అమ్మా, నెరవేరును గాక అని ప్రార్థించాలి అనేసి ప్రార్థన జ్ఞాపకం చేస్తాడు. అంటే ఇది పరలోక ప్రార్థన కాదండి. ఈ వచ్చిన చదివి చాలా మంది అనుకుంటారు పరలోక ప్రార్థన చేసుకుందామని. పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేస్తున్నాం. అది పరలోక ప్రార్థన కాదు. ప్రార్థన అనేది మోడల్. అంటే పరలోకంలో ఆయనకు ఒక చిత్తం ఉంది, ఓకేనా? పరలోకంలో ఆయన నామం పరిశుద్ధంగా ఉంది. భూమి మీద ఆయన నామానికి ఏం కలగాలి? పరిశుద్ధత కలగాలి. పరలోకంలో ఆయనకి ఏర్పరచుకున్న ఆ చిత్తం నెరవేరింది. ఎక్కడ నెరవేరాలి? భూమి మీద నెరవేరాలి. పరలోకంలో ఆయనకి రాజ్యం ఉంది, పరలోక రాజ్యం. ఆ రాజ్యం ఈ భూమి మీద స్థాపించాలని అనుకున్నాడు. ఈ మూడు ఆయన సంకల్పం. ఇవి నెరవేర్చడానికి ఎవరు వచ్చారు? తన కుమారుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అవునా? అంటే పరలోకమందున్న ఆ నామము పరిశుద్ధపరచబడ్డది కనుక ఎక్కడ పరిశుద్ధపరచబడాలి? భూమి మీద పరచబడాలి. భూమి మీద ఆయన నామములకు పరిశుద్ధత కలగాలంటే ఏం రావాలి? రాజ్యము రావాలి. రాజ్యం వస్తే ఆయన నామము పరిశుద్ధపరచబడుతుంది. అమ్మా, ఆ రాజ్యము ద్వారా ఆయన నామానికి ఏమొస్తుంది? పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత ఎప్పుడైతే వచ్చిందో, ఆ రాజ్యం ఎప్పుడైతే భూమి మీద స్థాపించబడ్డదో ఆయన చిత్తము కూడా నెరవేర్చబడుతుంది. అది దేవుని తండ్రి అయిన దేవుని సంకల్పం. కాబట్టి శిష్యులకు ఆ ప్రార్థన గురించి చెబుతూ వారి మధుల్లోకి ఎక్కిస్తున్నాడు. వారి మైండ్లోకి, వారి మధుల్లోకి ఆ చేయవలసిన, దేవుని అడగవలసిన ప్రాముఖ్యమైనవి తెలియపరుస్తున్నాడు. ప్రార్థన అనేది ఎక్కువగా మనం ఏం చేస్తాం? మన అవసరతలు అడుగుతాం, మనకు కావాల్సిన వినవించుకుంటాం. ఇంకా ఏమైనా కావాలంటే ఇతరులకి ఏమైనా కావాలంటే అడుగుతాం, లేదా బాగోగుతుంది ప్రార్థన సహకారాన్ని అందిస్తాం. కానీ యేసుక్రీస్తు మొట్టమొదట శిష్యులకు చెబుతున్న ప్రార్థన భూమి మీద ఏంటంటే, మీ అవసరతల కంటే ముందు దేవుని అవసరత గురించి మీరు విజ్ఞాపన చేయాలి అని ఈ ఉద్దేశాలను దేవుడు వారి హృదయాల్లోకి ఎక్కిస్తారు. అంటే ప్రతి ప్రార్థనలో దేవుని చిత్తం గురించి మీరు ప్రారంభించాకే మీ గురించి అడగాలనేది ఒక నేర్పుతారు. ఒక మాట ఇది అప్పుడు శిష్యులు చేశారు కదా, యేసు ప్రభు చెప్పాడు కదని ఈనాటికి చేస్తున్నవారు లేకపోలేదు. పరలోక ప్రార్థన రోజులప్పుడు చేస్తారు, పెళ్లి రోజులప్పుడు చేస్తారు, ఆఖరికి చనిపోయే కూడా చేస్తారు. ఇది చేస్తున్నారంటే కారణం వారికి తెలియక కాదు, చదవక కాదు, మరి అలవాటు చేసేసుకున్నారేమో. ఇది మరి వారు నేర్చుకున్న సేవకులు, వారి సంస్థ ఇది కంపల్సరీ చేస్తేనే మాకు సంబంధమైన వాడు అని ముద్రించారేమో. అందుకని వారు ఎక్కువగా ఆ ప్రార్థన లేకుండా చాలా మంది ప్రార్థన ముగించరు. ఏమో అప్పుడు దాకా చేస్తారు ప్రార్థన, ఆమేనంటారు. మరలా ఆశీర్వాదము పరలోక ప్రార్థన ఏనంటారు. ఈ పరలోక ప్రార్థన చేయకపోతే ముందు చేసిన ప్రార్థన అంగీకరించబడదు అనుకుంటారు, ఏంటో తెలియదు. అయితే సమాజంలో ఒక ప్రశ్న తలస్తుంది ప్రార్థన చేసినప్పుడు. నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రభు ఈ భూమి మీద ఉండగా చేసిన ప్రార్థన, అపోస్తలులు ఈ భూమి మీద ఉండగా చేసిన ప్రార్థన. ఇదే ప్రార్థన మరలా ఎక్కడ ఆయన చెప్పినట్లుగా కానీ మీరు చేసినట్లుగా కానీ ఈ 27 పుస్తకాల కొత్త నిబంధనలో ఎక్కడ కనపడదు, మత్తయి సువార్త తప్ప. ఓకేనా? ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన నామం పరిశుద్ధపరచబడలేదంటే ఆయన రాజ్యము రాలేదనే కదా అర్థం. ఆయన రాజ్యం రాలేదు కాబట్టి వీళ్ళు ఏమన్నారు? వచ్చుగాక అన్నారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది, రాజ్యం రాలేదంటే లెక్కలు లేరు, ఆ ప్రార్థన చేసే లెక్కలు లేరు, ఆ రాజ్యంలో లేరు. ఇప్పుడు ఆయన నామం పరిశుద్ధపరచబడలేదు,
ఆయన రాజ్యము రాలేదని అంటే ఇప్పుడు దేవుడి చిత్తం నెరవేరిందా నెరవేరలేదా అమ్మా? నెరవేరలేదు. మరి నెరవేరనప్పుడు క్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు? ఆయన వచ్చిన పని ఏంటి? అర్థమవుతుందా? ఆయన ఎందుకు వచ్చాడని అంటే ఆయన నామం మనకు అపవిత్రత కలిగించిన వారిని పవిత్రపరచడానికి వచ్చాడు. ఆ పవిత్రపరచబడిన వారు లోకంలో ఉంటే మరలా మలినం అవుతారని రాజ్యాన్ని స్థాపించి అందులోనికి చేర్చాడు. ఆ రాజ్యమును స్థాపించడం, పరిశుద్ధపరచబడిన నామము ఏదో తెలియజేసేదే ఈ గ్రంథం. అది దేవుని చిత్తమని క్రీస్తు బహుమోదనుగా చెప్పాడు. ఆ మాటలో కొద్దిగా మనం పరిశీలన చేద్దాం. ఒక మాట మనం చదువుతాం. యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయంలోనికి మనం వెళ్తాం. త్వరగా మీరు సహకరిస్తే మనం పాఠాన్ని పూర్తి చేసుకునే సమయం దొరుకుతుంది. 36 అధ్యాయము ఒకసారి 23 వచనం చదువుతాం. యెహెజ్కేలు గ్రంథము 36 అధ్యాయము 23 వచనం చదువుతాం. పాత నిబంధనలో పేజీ నంబర్ 718 పేజీ. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును, అంటే పరిశుద్ధతగా ఉందా పరిశుద్ధత లేకుండా ఉందా? పరిశుద్ధమైన నామమునకు అపరిశుద్ధత కలిగిలా ప్రవర్తించారు. ఎవరు? అంటే ఆయన నామం అపవిత్రమైనది కాదు. ఆయన నామాన్ని ఎరిగిన వారు అపవిత్రులు అయ్యారు కాబట్టి ఆ దానిని బట్టి ఆయన కూడా ఏమవుతుందట? ఆ నామానికి అపవిత్రత కలుగుతుందట, అవమానం కలుగుతుంది. అందుకే ఆయన అన్నాడు, నా ఘనమైన నామమును నేను పవిత్రపరచుదును, పరిశుద్ధపరచుదును వారి ఎదుట అన్యజనులు ఎదుట. ఎక్కడైతే మీరు నా ఘనమైన నామమును అపవిత్రపరచరు, అక్కడ నేను ఏం చేస్తాను? మీ యందు నన్ను నేను పరిశుద్ధపరచుకొనగా. ఎవరు పరిశుద్ధపరచుకోవాలట? దేవుడే పరిశుద్ధపరచుకొనగా. చూడండి, నేను ప్రభువగు యెహోవానని ఎవరు తెలుసుకుంటారో? అన్యజనులు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు క్రైస్తవుడు లోకంలో ఆయన నామము ప్రకటించేవాడు అనమాట, ఆ పరిశుద్ధుల గురించి చెప్పేవాడు అనమాట. అది మనకి తెలియాలి. ఆ ఘనమైన నామముకు అపవిత్రత కలగకుండా నిలబడేవాడు అనమాట ఆయన ఏర్పరచుకున్న ప్రజలు. కానీ పవిత్రంగా ఉండవలసిన వారు అపవిత్రులు అయ్యారు కాబట్టి ఈ అపవిత్రతను బట్టి ఆయన నామం మలినంగా కనపడుతుంది లోకంలో. అందరూ కూడా ఒక మాట అర్థం చేసుకుని, నువ్వేమో ఇలా ఉన్నావంటే నీ బ్రతికి ఎలా ఉన్నదంటే నీ కన్నవారు ఎలా ఉన్నారా బాబు అంటారా లేదా? అంటే ఎవరి మాదిరి వాళ్ళ బిడ్డలే కుటుంబానికి మాదిరి అయ్యారు. పుసుకుని వారు అలాంటి వారికి ఆకపోయినా వీరు చేసే క్రియలను బట్టి మనం ఏం చేస్తాం? ఆ మాట అనేస్తాం. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇశ్రాయేలు, మీరు ఎక్కడైతే నా నామమును అపవిత్రపరిచారో వారి ఎదుట మీ ద్వారా నేనేం చేస్తాను? నా నామమును, నా ఘనమైన నామమును పరిశుద్ధపరచుకుంటాను. అంటే పరిశుద్ధత ఉన్నప్పుడు ఆయన నామానికి ఘనత. అవునా? ఎప్పుడైతే మనవుడికి అపవిత్రత వచ్చిందో ఆయన నామ ఘనత తగ్గించేస్తున్నాము. తగ్గేది కాదు, మన ద్వారా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మలినంగా మనం బ్రతుకుతున్నామో, ఆ మలినంగా జీవిస్తున్నామో, ఎన్ని చెప్పినా ఎదుటివాడు ఆయన గొప్పవాడని చూడడం మన క్రియలను బట్టి. ఒక మాట కిందకి చదువుతాం. ఒకసారి 20వ వచనానికి వెళ్తాం. 20వ వచనం. ఎవరు? ఇశ్రాయేలు వారు. అంతేనా? వారు తాము వెళ్ళిన స్థలములలోని ఎక్కడ చేరారట? జనుల యొద్ద చేరగా ఆ జనులు వాళ్ళు అంటున్నారట, వీళ్ళు ఎవరని? యెహోవా జనులే కదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే కదా. ఎంత గొప్ప మాట అన్నది!
వాళ్ళు అన్నారట ఆయన జనులు వీరు అలా ఆయన జనులు కదా. ఎవరి జనులు? యెహోవా దేవుడు అంటున్నాడే ఆయన జనులు కదెల్లో, ఆ దేశం నుంచి విడిపింపబడి వచ్చిన వారే కదెల్లో అని ఎవరు అన్నారట? అన్యజనులు అన్నారట. ఒక మాట అర్థం చేసుకుని ఏదో మర్చిపోయారు ఆ సంగతి. మేము ప్రత్యేకంగా ఉండవలసిన వారు కూడా మీరు మర్చిపోయారు. మర్చిపోతుంటే వీరి క్రియలు వీరి భక్తి అన్యజనులు గుర్తించి అక్కడ వారే కదా అని మాట్లాడుతుంటే అని చెప్పుకుంటూ వలన అని అన్యజనులు వీరుని గురించి చెప్పుకొనుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఏం కలుగుతుందంట? నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు ఎవరి కారణమంట? దూషణ కలగడానికి కారణమయ్యారట. ఎందుకే దూషణ పాలు కాకుండా ఉండాలి. మా ఇశ్రాయేలు ఆ నామానికి ఘనత తేవాలంటే నిలబడాలి, క్రియలలో బ్రతుకులు నిలబడాలి. నిలబడకపోవడం వలన ఆయన నామానికి ఏమొస్తుందట? దూషణ వస్తుంది. అలా దూషించడానికి కారణం ఎవరంట? ఇశ్రాయేలీయులు. కానీ వీరు ఎంత గొప్పవారు గుర్తించారు? అన్యజనులు. అవునా? వీరు వారితో కలిసి ఏం చేస్తున్నారో ఒకసారి 20వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. 20వ అధ్యాయం తీసారా? 39 వచ్చిన చదువుతాం. ఇశ్రాయేలు ఇంటి వారు ఎవరితో చెప్తున్నాడు? ఇక్కడ ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతితో ఆయన ప్రజలతో చెప్పుకుంటున్నాడు. ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు నా మాట వినిన ఎడలా వినన ఎడలా, వినిన ఎడలా వినన ఎడలా, వినని వినినా కాదు వినని ఎడలా అంటే ఇశ్రాయేలు వింటున్నారనా వింటలేదనా? అదే చెప్తున్నాడు ఆయన. మీరు నా మాట వినని ఎడలా మీరు పెట్టుకున్న విగ్రహములను అంటే ఏం పెట్టుకున్నారా? ఈయన మాట ఏంటి? నేను తప్ప ఇంకో దేవుడు మీకు ఉండకూడదని ఈ మాట. నువ్వు వెళ్ళి చెప్పు, మాకు దేవత కావాలి, మా ముందు నడవడానికి ఒక దేవుడు కావాలి. నువ్వు వెళ్ళి చెప్పు, మాకు అవసరం లేదు. అందరూ ఎలా చేసుకున్నారు పండుగలు, మేము అలాగే చేసుకోవాలి. అంతేనా? అలాగే తయారయ్యారండి ఇశ్రాయేలు. ఆయన ప్రవక్తలను పెందలా కాడే పంపి ఏమి చెప్పినా సరే వినలేని అసమర్థ స్థితికి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు. ఆయన అంటున్నాడట, మీరు పెట్టుకొనిన విగ్రహములను మీకిష్టమైనట్లుగా పూజించుకొని గీసుకుపోయాడండి దేవుడు. ఇక నా మాట వినే పరిస్థితులు మీరు లేరు కదా. మీకు విగ్రహాలే కావాలి. విగ్రహాలనే దేవుడిగా మీరు భావించుకుంటే మీకు ఇష్టం వచ్చినట్టు పూజించుకుని పొందాడు అంతే దేవుడు. గాని అక్కడ ఒక మాట చెప్తున్నాడు, గాని మీ అర్పణముల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుడి. చూసారా ఎంత స్పష్టంగా చెప్పుకున్నాడో? పెట్టుకున్నదేమో విగ్రహాలని, అర్పణ బలి అర్పిస్తూ వాళ్ళు అంటున్నారట యెహోవాకే అని. అర్థమైందా? బొమ్మ మనం పెట్టుకుంటున్నాం, యేసు ప్రభుకి అంటున్నాం మనం ప్రార్థన. అది అవునా? ఇంట్లో సిలువు బొమ్మ, యేసుక్రీస్తు గడ్డమో గొర్రె పిల్ల మందకి ముందు ఏదో కాస్తున్నట్టుగా ఓ ఫ్లాగ్ షీట్ వేసుకొని, అవునా? లేకపోతే ఇవాళ మందిరాల్లో వెనకాల స్టేజ్ మీద బొమ్మలు వేయించుకొని పేరుతో ఇక ఆకాశం మీద నుంచి పరిశుద్ధాత్ముడు దిగిపోతున్నట్టు, ప్రభు మహిమ దిగిపోతున్నట్టు వేయించుకొని, అలా ఉన్నప్పుడు అటు తిరిగి ప్రార్థన చేస్తేనే అవి వింటాడని ఇవాళ లేరా? మనం చేసేది ఏంటి? ఆనాడు వారు చేసింది ఏంటి? ఈరోజు మనం చేస్తున్నది ఏంటి? నేను విగ్రహము కాదని ఆనాడు చెప్పాడు. దేవుడు శరీరుడు కాదు ఆత్మస్వరూపుడు అని ఈనాటికి చెప్తున్నా
ఆనాడు ఇశ్రాయేలు ఏ పరిస్థితులు ఉన్నారో క్రైస్తవులమైన మనము కూడా అదే పరిస్థితుల్లో బ్రతకవుతున్నామంటే ఏం అర్థం చేసుకున్నాం? ఏం మారింది చెప్పండి? కాలం మారింది, టెక్నాలజీ మారింది. అప్పుడు ఎడారులంటే అక్కడక్కడ డేరాలు వేసుకున్న ప్రదేశంలో బ్రతికారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇల్లే, ఎక్కడ చూసినా రోడ్లే, రవాణాయే. ఆ కాలం అలాంటిది కాదు. తిండి మారింది, విధానం మారింది, చదువు ఎదిగింది, జ్ఞానం వచ్చింది. వారికంటే ఇంకా చెడిపోతున్నాం మనం ఇవాళ మన సంతోషాలతో ప్రలోభాలతో. కాబట్టి ఆయన చెప్తున్నాడు, మీకు ఎలా నచ్చితే అలా బ్రతకండి, కానీ నా పేరు చెప్పుకొని నా నామానికి అపవిత్రత తేకండి. నా నామమును అన్ని జనుల మధ్యన మీరు దోషణ పాలు చేయకండి. మీకు విగ్రహాలు కావాలంటే వెళ్ళిపోండి. ఇవాళ మనం కూడా అంతే. మనకి సంతోషాలు హ్యాపీ కావాలంటే లోకంలో ఉండటమే. ప్రభు దగ్గరికి వచ్చి ఇలాగే బ్రతకమన్నాడు. ఆయన ఒక ఎటువంటి మన సంతోషాలు మన ఆనందాలు తీర్చుకున్నట్టు ఆయనకి అవమానం కలుగుతుంది. దేవుడు అలాగే కర్త కాడని లేకుండా చెప్తుంటే మనం ఇవాళ అల్లరిలో కోరుకుంటున్నాం, మన సంతోషాలు కోరుకుంటున్నాం. ఎవరు ఏమనుకుంటే నాకేంటండి, ఎవరు ఎలా ఉంటే నాకేంటండి, హ్యాపీ కావాలి, నాకు ఏదో ఉత్తేజం రావాలి అనుకునే పరిస్థితులని వాళ్ళు బ్రతుకుతున్నాం తప్ప కనీసం నేను ఇలా ప్రవర్తిస్తున్నానంటే దైవం దగ్గర అలా ఉండొచ్చా? కనీసం నేను చేస్తున్న దాని వలన ఏమైనా ఆయన అంగీకరించగలడా? ఆయన ఇచ్చిన గ్రంథంలో నుంచి నేను ఇలా చేయగలుగుతున్నాను అనేది ఆలోచించుకునే పరిస్థితి వాళ్ళు ఎవరు లేదు. ఆనాడు ఇశ్రాయేలు ఎలా వినలేదు, వాళ్ళ క్రైస్తవులు కూడా వినలేదు. వాక్యం వింటున్నారు, పెడచెవిని పెడుతున్నారు, దాన్ని అవగాహన చేసుకుంటారు. ఇది అమ్మ ఎలా కాదు ఇలా ఉండమని వాక్యం చెప్తుందంటే మీరు ఎలాగే చెప్తారు. ఇక అవమానపరచడమే పని, ప్రతిదాన్ని హేళన చేయడమే పని అనుకునే పరిస్థితిలో ఉన్నారు తప్ప ఏమో నాకు తెలియని విషయాలు ఏంటో ఈయన ద్వారా దేవుడు చెప్తున్నాడేమో, నేను సరిదిద్దుకోవాల్సింది ఏదైనా ఉందేమో, మార్చుకుందాం, అసలు ఆరకెళ్దాం ఒకసారి, అసలు ఏం చెప్తున్నది ఏంటో, ఎంతవరకు నేను నేర్చుకున్నది ఏంటో ఒకసారి పరిశీలన చేద్దామని అనుకునే పరిస్థితుల్లో ఆలోచించే అవగాహన ఎవరికి లేదండి. కనీసం మనకైనా అవకాశం ఇచ్చాడేమో, మనము నిలబడకపోతే మనం నేర్చుకున్న దానికి మనకే అర్థం ఉండదు. అందుకే నా మాట చెప్తున్నాడు, మీకు ఇష్టమైనట్టుగా మీరు పెట్టుకునే విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకుని కానీ మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధమైన నామమును అపవిత్రపరచుడని ప్రభు అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజముగా ఇశ్రాయేలు, చూడండి, ఇశ్రాయేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు, ఏది ఆ పరిశుద్ధమైన కొండ? సేనాయి కొండ. అక్కడికే వచ్చేవాడు, అక్కడే దిగి మాట్లాడేవాడు, అక్కడే ప్రత్యక్షమయ్యాడు మోసేకి. పరిశుద్ధమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలులందరూ నాకు సేవ చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించేదను, అచ్చటనే నేను వారిని అంగీకరించేదను, అచ్చటనే. ఆ సేనాయి కొండ ఎక్కడ ఉన్నదంటే యెరూషలేము ప్రాంతంలో, యెరూషలేమును ఆయన కోరుకున్నాడు. అక్కడే వారిని అంగీకరిస్తానని అన్నాడట, అక్కడికే రావాలని చెప్పాడట. అందుకు కాబట్టి ఆ యెరూషలేములోనే ఆయన ఆ సియోను, సేనాయి కొండ మీద ప్రత్యక్షం అవడం, సియోను ఆయన ఏర్పరచుకుంటాం, సియోను వాసు ప్రజలుగా పిలువబడటం. అంతేకాదు దానికి ప్రతిగా అక్కడే మా గొల్లకొత్త కొండ మీద యేసుక్రీస్తు బలవడం, ఆ రక్తం ఇచ్చి అక్కడ ఇశ్రాయేలుని మళ్ళీ ఏర్పరచుకోవడం దేవుడి ప్రణాళిక. ఇది మనకి ఎక్కడ కనపడుతుంది అంటే హెబ్రీ పత్రికలో కనపడుతుంది. ఒకసారి మనం ఇలాగే ఉంచి ఒకసారి హెబ్రీ పత్రికలోనికి వెళ్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక, ఆ మాటలు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. తీసారు? హెబ్రీ పత్రిక 12 అధ్యాయం. తీసారు? ఒకసారి 22వ వచనానికి వెళ్తాం. ఇప్పుడైతే సియోనును కొండకును, ఏ కొండ అంట?
సియోనందు నేను అక్కడే అంగీకరిస్తానని చెప్పాడు ఇందాక, లేదు. అక్కడే అంగీకరిస్తానని చెప్పాడు కదా హెచ్కేల్ గ్రంథంలో. మీరు అక్కడికి వస్తే ఆ కొండ దగ్గరే ఆ స్థలంలో మిమ్మల్ని ఏం చేస్తారు, నేను అంగీకరిస్తాను. అంగీకరిస్తానని చెప్పాడు. ఎందుకంటే ఆ కొండలో ఏం చేశాడు, కోరుకున్నాడు. పరిశుద్ధపరచు. ఓకేనా? ఎందుకంటే ఆయన నామం అక్కడ పెట్టబడిన ప్రజలు ఉన్నారు కనుక, అక్కడ ఆయన దిగాడు కనుక, ప్రత్యక్షత వచ్చింది కనుక దాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ కొండ మీద ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఆనాడు కొండల మీద దేవుడు ఆ ఎత్తులో ఉన్నత ఎత్తులో ఉన్నాడు అనుకుని, ఉన్నత స్థలాల్లో ఉన్నాడు అనుకుని, ఉన్నత స్థలాల్లోకి వెళ్ళి ఆరాధన ఇచ్చేవారు. కొండల మీద పర్వతాల మీద ఆరాధన చేసేవారు. ఇప్పుడే అదే ఆరాధన ఎక్కడ జరుగుతుందంటే కొనదల్లో జరుగుతుంది, కౌరిపట్నంలో జరుగుతుంది, ఇంకెక్కడ జరుగుతుంది, విజయవాడలో జరుగుతుంది. అవునా కదా? ఆ కొండల మీద ఆ మందిరాలు ఉన్నాయి, కొండల మీద దేవత ఉంది, దేవుడు ఉన్నాడు ఆయన అంటే ఎలా ఉత్సాహంగా పరిగెత్తిపోతారు. అంటే అంత పైకి వెళ్తేనే కానీ మన పాపాలు దిగవని చాలా మంది వాళ్ళ మొరక్కుతో వెళ్తారు. దేవుడు ఎక్కడున్నాడు? అప్పుడు స్థానాన్ని ఏర్పరచుకున్నాను, అక్కడికి వెళ్ళమని చెప్పాడు కాబట్టి వెళ్ళారు. వాళ్ళు మనకి చెప్పిన వాళ్ళు ఎవరు? ఏమా ఆలోచించాలి. అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని కాదు. యేసుప్రభు ఒకవేళ ఉంటే యెరూషలేములోనే ఆయన బ్రతికాడు. జీవితం పరిచయం అక్కడే కొనసాగింది, శిలువ కూడా అక్కడే అయ్యింది, సమాధి కూడా అక్కడే ఉంది. ఓకేనా? అలాగే అక్కడికి వెళ్తాము. ఇప్పుడు ఆలోచించండి. ఆయన చెప్పింది విడిచిపెట్టేసి భౌతికంగా మనం ఆలోచిస్తున్నామంటే విశ్వాసం ఏంటి నడుస్తుందో ఒకసారి అర్థం చేసుకో. వాటి మీద కాదని మనం ఆధారపడాలి, ఆలోచించాలి. యేసుక్రీస్తు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ప్రార్థిస్తారు అక్కడ ఉంటానని చెప్పాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం, ఆయన నామం ఉండి ఏకీవేస్తే చాలండి. ఇద్దరు ముగ్గురు అంతకు మించి ఎంతమంది సంఖ్య అంటే దాని అర్థం ఇద్దరు ముగ్గురు దగ్గర ఉంటానని కాదు. కనీసం మీరు వాక్యానుసారంగా ఒకవేళ మీకు అర్థమయ్యి మీరే కూడుకుంటే నా నామమును బట్టి మిమ్మల్ని అంగీకరిస్తారని చెప్పాడు. మీ హృదయాన్ని నాకు ఆలయంగా కలిస్తే మీరు నేను నివసిస్తారని చెప్పాడు. స్థలాలు కాదండి ఆయనకి కావాల్సింది, లోకం కాదండి ఆయనకి కావాల్సింది, మన మానవ హృదయాలు, మన జీవితం ఆయనకి కావాలి. మన హృదయంలో ఆయనకి ఆహ్వానం కావాలి. ఇది మానేసి ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం, ఎక్కడికెక్కడికో వెళ్తాం. అక్కడికి వెళ్తే పాపాలు పోవు, బాప్తిసం పొందితే పాపాలు పోతాయి. అంతేనండి? నువ్వు ఎక్కడికో ఎక్కి ఇది గొరిగించుకుంటే కాదు, ఈ తలంపులు పోవాలి ప్రభు దగ్గరకు వచ్చి. ఈ హృదయంలో ఉన్న చెడు గుణాలు మారాలి. నువ్వు అక్కడికి వెళ్ళి వస్త్రం మార్చిన, నువ్వు అక్కడికి వెళ్ళి ఇలా గొరిగించుకున్న పని దగ్గర పెద్దలు మాట అన్నారు, తల బోడి అయినా తలంపులు బోడి అగునా అన్నారు. నువ్వు జుట్టిచ్చేసినంత మాత్రాన్ని నీ బ్రెయిన్ లో ఉన్న దుర్బుద్ధులు, ఉద్దేశాలు, భావాలు పోవడాయని అన్నారు. దీంట్లో ఉన్నదంత పోగొట్టేది ఏంటంటే దైవపు మాట. ఉన్నత శిఖరాలు ఎక్కడో కాదు, ఆ దైవం ఎక్కడున్నా గుర్తించి ఆయన దైవ ఆజ్ఞలను పాటించి అప్పుడు దీంట్లో ఉన్నాయని పోతాయి. దీంట్లో ఉన్నాయి బోడి చేసుకోవాలి, ఇది బోడి చేయడం లేదు. వస్తుంది కాబట్టి ఇచ్చేస్తున్నా, రాకపోతే ఇవ్వం, రానిదేది ఇవ్వం. ఒకసారి ఆలోచించుకోండి. అందుకే నా మాట చెప్తున్నాడు, అది నన్ను సియోనును కొండకును జీవము గల దేవుని, ఇందాక అన్నాడు కదా నా పట్టణమని, జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును. అమ్మా అంటే దీనికి స్వాదిష్టమది అనమాట. ఇక్కడ ఆత్మ సంబంధమైనది, అక్కడ భౌతిక సంబంధమైనది. యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును. పరలోకమందున్న జ్యేష్ఠుల సంఘం ఎవరు? పరలోకమందున్న జ్యేష్ఠులు ఎవరు అని అంటే మొదటిగా పునరుత్థానంలో పాలు పొందిన వారు జ్యేష్ఠులు. ఓకేనా? మొదటగా పునరుత్థానంలో పాలు పొందిన వారు, విశ్వాస వీరులుగా మరణించిన వారు, వారి గురించి చెప్తున్న వారు జ్యేష్ఠులు. జ్యేష్ఠుల సంఘం అంటే అన్ని సంఘాలలో జ్యేష్ఠమైనవి ఒకటైతే ఏమి కాదు అర్థం. ఏమా పాత నిబంధన కాలం నుంచి ఎవరైతే ప్రభు కొరకు ఎదురు చూశారు, ఆ రాజ్యము కొరకు రాజు కొరకు ఎదురు చూశారు,
ఆ ప్రవచన పుత్రుడి కొరకు ఎదురు చూసి విశ్వాసముతో ఆయన గురించి ప్రకటించి మరణించారో వారు జ్యేష్ఠులు. తర్వాత క్రీస్తు వచ్చి ఆయన చిత్తమును నెరవేర్చి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత ఎవరైతే అపోస్తలులుగా ఆదిమ సంఘముల అపోస్తలుల ద్వారా ప్రాణం పెట్టారో, సత్యం కొరకు నిలబడ్డారో, ఏమా ఈ దైవ సంకల్పాన్ని బోధించి ఆత్మ సంబంధమైన వాటి కొరకు బ్రతికారు. వారు జ్యేష్ఠులు. ఆ జ్యేష్ఠుల సంఘమునకును మనం వచ్చామండి. మాట అర్థం చేసుకోలే. ఆరాధనలో మనత్వమంటే వారు ఏకీవిస్తున్నారు తెలుసండి. జ్యేష్ఠుల సంఘానికి మనం వచ్చామట. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆ మాట చెప్పాడు ఏమని, జ్యేష్ఠుల సంఘములకును వారి మహోత్సవములకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని వద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంతుడు ఆత్మల యొద్దకును. ఎంత క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. అమ్మా ఎవరి దగ్గరకు వచ్చామంట? సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంతుల ఆత్మల దగ్గరికి. అంటే సంపూర్ణంగా ఎవరైతే ప్రభు కొరకు మరణించారో వారు సంపూర్ణులు. ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును. ఎవరి దగ్గరికి వచ్చామంట? చూడండి, జ్యేష్ఠుల సంఘం అంటే వివరిస్తున్నాడు. యేసుక్రీస్తు నందు సంపూర్ణ సిద్ధి పొందిన పరిశుద్ధుల ఆత్మల దగ్గర కట. మళ్ళా క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. మరి పాత నిబంధనకు మధ్యవర్తి మోషే. ఇశ్రాయేలుకి దేవునికి మధ్యవర్తి ఎవరు? మోషే. నేను మోషే కంటే గొప్పవాడు అని అడిగాడు. మోషే ధర్మశాస్త్రం ఉంది ఎలా లేదా? మా ధర్మశాస్త్రంలో మోషే మాకు ఎలా ప్రకటించలేదా? ఎన్నో మాటలు మాట్లాడారు. ఆయన పాత నిబంధనకు మధ్యవర్తి, కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరంట? యేసుక్రీస్తు. ఆయన కంటే ఈయన గొప్పవాడు. పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన శ్రేష్టకరమైనది. ఇప్పుడు చెప్తున్నాడు, యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు. హేబేలు కంటే పవిత్రమైన రక్తం అంట. అమ్మా అంటే దాని అర్థం ఏంటంటే హేబేలు రక్తము కూడా చిందించాడు లేదు కయ్యేను. అమ్మా నిష్కారణంగా రక్తం చిందించాడు. హేబేలు దేవుడు అంగీకరించబడిన వాడు. ఆయన కంటే నిర్దోషమైన రక్తం ఏదంటే తెలుసా? యేసుక్రీస్తు రక్తము. ఆ రక్తమే క్రొత్త నిబంధన స్థాపించింది. ఆ రక్తము అలవైనది క్రొత్త నిబంధన. అటువంటి క్రీస్తు రక్తం దగ్గరికి మనం వచ్చామంటే ఇది మరలా అన్నాడు, ప్రోక్షింపబడిన రక్తం. అవునా? కాబట్టి ఎవరిని ఎంత ఘోర పాపనైనా కడగగలిగిన శ్రేష్టమైన రక్తం ఏదన్నా ఉన్నదంటే అది యేసుక్రీస్తు రక్తం ఒకటే. ఆయన కంటే శ్రేష్ఠుడి జగత్తులో ఎవ్వరూ లేరండి. పవిత్రుడు కానీ నిర్దోషి కానీ ఎవ్వరూ లేరండి. అలా బ్రతుకు చూపించిన వారు ఎవరు లేరండి. కానీ ఆయన అంత గొప్ప బ్రతుకు జీవించాడు కనుక, అంత శ్రేష్ఠుడు కనుక ఇప్పటికే సాతాను అపవాది బురద చల్లాలని ఆయన నామం మీద ఎన్నో ప్రలోభాలు వేస్తున్నారు. ఆయన మీద బురద చల్లాలని ఆయన అనుచరుల మీద ప్రలోభాలు చేస్తున్నారు. ఆయనను అనుసరిస్తున్న వారిని తప్పుదారి పట్టేస్తుంది, అక్రమాలు చేస్తుంది. ఆయన నామానికి అపవిత్రత కలగజేయాలి. ఇశ్రాయేలులు ఎలాగైతే అపవిత్రత కలగజేశారో యెహోవా నామమునికి, ఇవాళ క్రీస్తు నామమునకు అపవిత్రత కలిగేలాగా మనల్ని ప్రేరేపించే శక్తికి ఇచ్చిన వాడు అంటే ఎవరు? సాతాను. అందుకనే అలా చెప్తున్నాడు. ఎక్కడికి వచ్చామంట మనం? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీరు అంటే ఎవరు? క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి సంఘములో చేర్చే వారితో చెప్తున్నాడు. చెప్పాలంటే రాజ్యంలో చేర్చబడిన వారితో చెప్తున్నాడు.
ఇంకా రాజ్యం వచ్చినగా కన్నవాడుగా చెప్తుంటారు. రాజ్యం వచ్చింది దాంట్లో చేర్చబడ్డాను అన్నవాడు చెప్తున్న మాట ఇది. అంతేనంటారా? ఒకసారి 18 వచ్చిన చదువుతాం. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండ ఏదా కొండ సేనాయి మండినా లేదా? అగ్ని జ్వాలలతో మధ్యన కదా మాట్లాడతా మోషతో. అది అన్నాడు స్పృశించి. చూడండి, సృజించి కాదు, స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఎందుకు తెలుసు? భయమేసింది ఆ రోజుని. మోషే ఒక్కడ తెగించి వెళ్ళగలిగాడు తప్ప ఎవరు ఇశ్రాయేలీయులు వెళ్ళలేకపోయారు. వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టవలెనని ఆజ్ఞాపించిన మాటకు మీరు తాళలేక, అంటే ఆ కొండని కనీసం వీరు కాదు కదా, జంతువు కూడా తాకూడదట. ఆ మాటలకు మీరు తాళలేకంటే తట్టుకోలేకపోయారట. సేనాయి కొండ అంటే అది. అప్పుడు క్రింద చదువుతాం. ఆ ధ్వని వినివారు ఎవరు? ఇశ్రాయేలీయులు. మరి ఏ మాటలు తమతో చెప్పవలదని మోషే బ్రతిమాడుకున్నారంట. బాబు, ఈ శబ్దం ఇంత ధ్వని మేము వినలేము, మేము రాము, మోషే నువ్వే వెళ్ళు, మేము తెగించి అడుగు కూడా ఇవ్వన్నారట. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరమైనదిగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. మోషే వణుకాడంటే ఇంకా ఇశ్రాయేలీయులు ఏమైపోతారు? ముఖాముఖిగా మాట్లాడినవాడు, దేవుని దగ్గరికి వెళ్ళినవాడు, గతంలో అలాగే పరలోకం వెళ్ళిపోయినాడు అని కదా అర్థం. ముఖాముఖిగా చూద్దాం అంటే శారీరకంగా కాదు, త్వరలోనే ఆయన మహిమనే చూశాడు. ఆలోచించాలి. ఆయన రూపం వల్ల అసలు మాట ద్వానికి తప్పిపోలేదని రూపానికి తట్టుకుంటాడా? ఆ కాంతికి, ఆ మహిమకి రావాల్సిన ఆ శబ్దాలకి తట్టుకోలేకపోయారంట ఇశ్రాయేలీయులు అందరూ. బాబు, మోషే మేము తాళలేమని చెప్తూ ఇప్పుడు అంటున్నాడు. అప్పుడు వాళ్ళు ఎవరో ఇశ్రాయేలీయులు అయితే అప్పుడు అయితే ఆ తెగించి రాలేదు, భయపడ్డారు. ఇప్పుడైతే సియోనును కొండకును మనం వచ్చింది ఎక్కడికనంట? దానికి సాదృశ్యమైన ఆత్మ సంబంధమైన సియోను కొండకు వచ్చామంట. మనం సియోనును కొండకును జీవము గల దేవుని, ఏది ఆ జీవము గల దేవుని పట్టణం అంటే సంఘం. సంఘం అదే సియోనుకు సూచనగా సంఘం ఉంది. ఆ పట్టణానికి సూచనగా యెరూషలేము పట్టణానికి సూచనగా క్రొత్త నిబంధన సంఘం ఉంది. పరలోక రాజ్యం అంటే కాదు, పరలోక పట్టణానికి సూచనగా ఉంది రాజ్యం ఇది. అనగా అంటే చెప్తున్నాడు, పట్టణం అనగా కొండనగా చెప్తున్నాడు. పరలోకపు యెరూషలేమునకును, చూడండి, వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకముందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆలోచించ, అంతకంది వాళ్ళ క్రీస్తు ద్వారా ఏర్పడింది. అక్కడ మోషే భయపడ్డాడు, క్రీస్తు భయాన్ని తొలగించాడు మనకి. ఆయనకి ఈయనకున్న వ్యత్యాసం అది. పాత నిబంధన దేవునికి దూరం చేసింది, కొత్త నిబంధన దూరత్వాన్ని తగ్గించింది. ఆలోచించండి. కింద చదువుతాం. అందరి న్యాయాధిపతి అయిన దేవుని వద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును మనం వచ్చి ఉన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఎంత గొప్ప ధన్యత ఇవాళ క్రొత్త నిబంధన ద్వారా క్రీస్తు రక్తముతో స్థాపింపబడిన సంఘము ద్వారా ఇవాళ ప్రతి నరుడికి ఇచ్చిన భాగ్యం ఏంటంటే ఆయన ముందుకు వచ్చే భాగ్యం ఇచ్చాడు. ఆయనను చూడగలిగి ఆయనతో మాట్లాడగలిగిన యోగ్యత ఇచ్చాడు కేవలం వాక్యం ద్వారా. ఆ రోజు ఆనాడు వారి శబ్దాన్ని వినటానికి, ఆ కాంతిని చూడటానికి భయపడ్డారు, కానీ వాళ్ళ వాక్యం ద్వారా ఆయన స్వరూపాన్ని చూడగలుగుతున్నాం. తెలుసండి, ఆయన ముఖ దర్శనం చేయగలుగుతున్నాం, ఆయన ముందుకు వస్తున్నాం.
ఆత్మ సంబంధంగానే చూడగలుగుతాం. ఆత్మ సంబంధంగా మార్చు. అప్పుడు వారు అపవిత్రులయ్యారు. క్రీస్తు వచ్చాక ఇశ్రాయేలుని ఈనాడు మనల్ని తర్వాత తరంలో మారబోయే వారిని కూడా పవిత్రపరిచి పరిశుద్ధపరిచిన వాడు క్రీస్తు. ఏ నామానికి అయితే అపవిత్రత కలిగిందో ఆ నామమును పవిత్రపరిచాడు పవిత్రమైన రక్తము ద్వారా, యేసుక్రీస్తు. అది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి లేవీ కాండం 27 వచ్చిన చదువు. 27 వచ్చిన లేవీ కాండం 20వ అధ్యాయము 7వ వచనం. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుని ఏం చేసుకోవాలంట? మిమ్మును మీరు ఆ యపర్ణాలు ఏం చేసుకోవాలంటే దేవుని దగ్గరకు వచ్చి పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులై ఉండుడి. ఎలా ఉండాలంటే దేవుని దగ్గర పరిశుద్ధులై ఉండుడి. తమ్ముడు తాము ఎలా పరిశుద్ధపరచుకోవాలి? వాక్యము చేత బలులు అర్పించి. పాత నిబంధనలో ఎలా పరిశుద్ధపరచబడ్డారు? బలుల ద్వారా, జంతు బలి రక్తము ద్వారా, ప్రోక్షింపబడిన రక్తము ద్వారా ఏం చేశారట? శుద్ధీకరణ చేసుకునేవారు పాపం. ఇప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎలాగా? వాక్యము చేత. ఎలాగ? వాక్యం చేత. క్రీస్తు రక్తములో బాప్తిస్మములో కడగబడి. ఇది మనకు పరిశుద్ధత. ఎవరి కాలు ఏం చేయాలట? పరిశుద్ధులుగా పరిశుద్ధపరచబడాలి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. ఏప్రిల్ పత్రిక తీసారా? 10వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. 10వ అధ్యాయం 10వ వచనం ఏప్రిల్ పత్రిక. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే. మరి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ప్రతి సంవత్సరం శిలువలో ఏలాడుతున్నారని చూపిస్తలేదా? అదే కదండి. ప్రతి సంవత్సరం ఇంకా శిలువ ధ్యానాలు అని చెప్పి ఆయన శ్రమంలోనే ఉన్నాడా? కొంతకాలమే ఆయనకి విడుదల. 40 రోజులు వచ్చినప్పుడు శ్రమంలోకి వచ్చేస్తున్నాడు ఆయన. శ్రమంలోనే ఉంటున్నాడు ఆయన. అవునే కదా? ఇవాళ ఆయన ఏదైతే చేశాడో చేసి ముగించి వెళ్ళాడో, ముగించిన తర్వాత వచ్చిన విడుదల గురించి మాట్లాడతలేదండి. ఇంకా దాన్నే ఆచరిస్తున్నారు. ఆయన ఒక్కసారి అర్పింపబడ్డాడు. కానీ తెలియకుండా క్రైస్తవులు వాక్యాన్ని గ్రహించకుండా ప్రతి సంవత్సరం కూడా ఆయన అర్పిస్తూనే ఉంటున్నారు. మరి ఆయన నామానికి అవమానం కదా? ఆనాడు అన్యజనులు ఇశ్రాయేలుని వీరు ఆయన ప్రజలు కాదా, ఆ దేశం నుంచి వచ్చిన వారు కాదా అని అన్నారు లేదా? హెచ్కేల్ గ్రంథం నుంచి. ఇప్పుడు అదే అంటున్నారు. ఇలా ప్రభు వారు కాదా, ప్రభు ఎరిగిన వారు ఇలా ఎలా ప్రవర్తించవచ్చా అని ప్రశ్నిస్తున్నారు ఈనాడు మనల్ని. ఆనాడు పేతురుని ప్రశ్నించారు, నువ్వు ఆ గుంపులో వాడువు కాదా? అవునా? ఏ గుంపులో వాడువు? ఇప్పుడు ఎవరన్నా అయితే రోమా సైనికులు పెట్టుకున్నారో అప్పగింపబడ్డాడు చూసారు ఎవరో? క్రీస్తు. ఆయన గుంపులో వాడు కదా, 12 మంది తిరిగిన వారు కదా అంటే ఆయన ఎవడో నాకు తెలియదు, గుంపు ఏంటో నాకు తెలియదు, నేను వాడితో ఉన్నవాడు కాదని ముమ్మాడు మొక్కాడు లేదు పేతురు. ఆలోచించాలి. ఆ దైవ ప్రణాళిక. ఇప్పటికీ మనం వాక్యం అర్థం చేసుకోకుండా మీరు ఎందుకలా ప్రవర్తిస్తున్నారంటే మన దగ్గర సమాధానం లేని పరిస్థితులు మనం అవుతున్నాం. అందుకే క్రైస్తవాన్ని అవమానపరుస్తున్నారు. మనం తెలుసుకుని చెయ్యాలి. మనం ఆయన జీవితం మనకెందుకంటే, ఆయన మనం ఎక్కడ చేయగలమంటే, ఆయన చేయమని ఎక్కడ చెప్పాడండి. అవి సిలువను గురించిన వార్త ప్రకటించమంటే సిలువటికి తిరుగుతున్నాం మనం. సిలువలో ఉన్నవాడిని చెప్పిన వాడిని మర్చిపోయాం. మనం వార్తను విడిచిపెట్టేసాం. అది ప్రతి ఒక్కరు తన సిలువ ఎత్తుకున్నాను వెంబడించాలని అంటే కొంతమంది సిలువలు వేసి తిరుగుతున్నారు. అది కంటే ఆయన చెప్తున్నాడు. సిలువ అంటే శ్రమలకు చూసిన ఆ శ్రమల వార్త ఉంది. ఆ సువార్త వెళ్ళిన కానీ క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు. సువార్త ద్వారా క్రీస్తుని బయలుపరచాలి తప్ప వ్యాసాలు వేసి కాదు, మోసాలు చేసి కాదు. మనం ఇవాళ క్రీస్తుని సమాజానికి చూపించవలసింది. అలా మాయా బోధలు చేస్తూ మాయిల్లో బ్రతుకుతున్నాం కాబట్టి ఇవాళ ఏవో ఒక పూట కళ్ళేమను యాస కళ్ళనేమో అని అనుకుంటున్నది సమాజం. క్రైస్తవులు ఏం నేర్పుతున్నామంటే సేవకులుగా మేము ఏం నేర్చుకుంటారంటే సంఘాల్లో మీరుండి క్రీస్తుకు అవమానం తెస్తలేదు. అలా మనం క్రీస్తు పేరు చెప్పుకొని క్రైస్తవం చెప్పుకొని
ఆలోచించాలి. మనకంటే అన్ని జరుగుతున్నాయి ఇవ్వండి. అలాగే తెలియకపోయినా అక్కడ వారి ఆలయంలో చెప్పిన ఎవరైతే ఏం చెప్పారో ఆయనకి పూజారి గారికి లోబడి పూజ తప్పకుండా చేయడానికి చూస్తారన్న. అది కష్టమైన నష్టమైనా సరే, అది తెల్లవారుజామునైనా సరే గ్రంథం వేర్రు. వాడు చెప్పిన దానికి మనం చేయకపోతే అరిష్టమేమో, ఇది ఫలించదేమో అని అనుకుని భయపడతారు. ఇవాళ అలా గ్రంథాలు చెప్పడం, గ్రంథాలు చూడడం, చేయడం ఇవాళ పరిస్థితి లేదండి ఇవాళ సమాజం. అందుకనే క్రీస్తు అవమానపరుస్తున్నాం మనం. మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్య జనుల మధ్యలో దూషింపబడుతున్నదే. ఎవరిని బట్టింది? ఆయన నామను దూషించే వాళ్ళు ఎవరనుకున్నారు? బయట నుంచి ఎవరు రాడండి. నా ఇంటిని అల్లరి చేసేవాడు ఇంట్లోనే ఉన్నాడు, బయట నుంచి రావడం. బా ఇంటి గుట్టు లాక్ చెట్టు ఎందుకు అవుతుంది? ఇంట్లో కూడా పెట్టాలి గుట్టు, బయట వస్తారా? కాబట్టి తన ఇంటి వారి నడతలు బాగుగా ఎరగాలంట. ఆ ఇంటి యజమానులకు ఉండవలసినది, ఇళ్ళకు ఉండవలసినది అరుగుల మీద సమయాలు గడపడం కాదు, వ్యర్థంగా కాలక్షేపం చేయడం కాదు. నీ ఇంటి వారి నడతలు ఎరుగు. నీ బిడ్డలు ఏ పరిస్థితులు ఎక్కడ ఉంటున్నారు, నీ యజమానులు ఎలా ఉంటున్నారో కనీసం నువ్వు ఎలా ఉన్నావా? అందుకనే యజమానులు అలాగే నేను పెట్టాడు. నువ్వు తీర్చిదిద్దుకోవాలి నీ ఇంటిని, నీ లోపాలను నువ్వే గుర్తించుకోవాలి. కాబట్టి ఏం చేస్తున్నావు నువ్వు? ఇవాళ ఏం నేర్చుకున్నావు, ఏం చెప్తున్నావు, ఏం పాటిస్తున్నావు? ఆలోచించండి. మా ఇంటి రావాలని మనం సంఘాన్ని ఎలా పాలిస్తామని వాటిని ప్రశ్నిస్తుందండి మనల్ని. మనం కాపాడుకుని నిలబడాలండి. మన కుటుంబాలతో నిలబడకపోతే సమాజానికి మనం మాదిరి అవ్వం, చెప్పలేం. అదే కుటుంబాల గురించి బాధపడాలి. ఆనాడు యేసుప్రభు కూడా చెప్పాడు. ఇప్పుడు ఏడుతున్నాం కదా, అలా ఆనాడు ఎరుసలేము స్త్రీలు ఏడ్చారు. అయ్యో అయ్యో నిన్ను సిలివేసేస్తున్నారా ప్రభువా, నువ్వు ఇన్ని శ్రమలు అనిపిస్తున్నావా అని బోర్లు ఎడుతుంటే ఎంత ప్రేమ ఉందా మన మీద అని అనలేదైనా. అమ్మలారా, ఆ కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కొరకు, మీ కుటుంబాల కొరకు ఏడవండి. అసలు మీరు చేసిన అపరాధాల పాపాలకే నేను ఈ బాధ భరిస్తాను, ఈ త్యాగం చేస్తున్నాను. దీనికి కారణం మీ జీవితాలే. మీరు సరవండి, మీకోసం ఏడవండి అని చెప్పాడు. అది లేదండి, నేను ప్రభు కోసమే ఎడుతాను. ప్రభు వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలి, ప్రభు నాలుగు ఎందుకు సిలివేసేయాలి అనేది అదే కదా బాధపడుతున్నాం మనం ఇవాళ. ఆయన సిలివెక్కడం, ప్రాణం పెట్టడం దైవ చిత్తమది. ప్రభు ఈ గిన్నె నా ఎదురు తొలగించమని అడిగాడు యేసుక్రీస్తు. ఆయన నీ చిత్తమే సిద్ధింప చెయ్యులుగా అన్నాడు లేదు. ఆయన చిత్తం ఏంటి? ఆయన సిలువలో ప్రాణం పెట్టాలి, రక్తాన్ని కార్చాలి. ఎందుకంటే సిలువలో ప్రాణం పెడితే, రక్తం కార్చితే మనకి విమోచన వచ్చిన. ఆయన సిలువలో బలి అవుతే అపవాదికి అపచేయం. అవునా? నువ్వు నేను ఆళ్ళు ఏదో మంత్రాలు వదిలేస్తున్నట్టు నువ్వు మంత్రాలు వదిలేస్తాను. యేసురక్తమే జయం, అపవాది క్రియలకు లయము. అయిపో ఆపడ దూరం వెళ్ళిపోతాడు మరాడు. యేసుక్రీస్తు జయం అంటేనే విజయం వచ్చేది. ఆ రక్తమును జయించాలనంటే, ఆ జయశాలి నువ్వు ప్రకటించాలంటే, నువ్వు పాపము చేయకుండా వాడి స్వాధీనంలోకి వెళ్ళకుండా నిలబడు. అది నీ జీవితంలో ఆయనకి ఇచ్చే జయం. ఆయన జయశాలి నువ్వు చెప్పడం. లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని జయించిన వాడు, శరీరాన్ని కూడా జయించిన వాడు, మరణాన్ని తిరిగి లేచి మృత్యుంజయుడైన వాడు, పునరుద్ధానుడు యేసుక్రీస్తు. నువ్వు పాపం చేయకుండా నిలబడి జయిస్తున్నానని చెప్పు. నువ్వు పాపం చేయకుండా లోకాన్ని, అపవాదిని జయించాలి, శరీరాన్ని జయించాలని అంటే నీ విశ్వాసమే జయం అని చెప్తున్నది యోహాను పత్రిక. ఆయన సంపాదించుకున్నామని మంత్రాలు వల్లించుకొని ఇలాగే ఉన్నామని మనం ఏం మారుతున్నామని మన పాపలు విడిచిపెడుతున్నాము, మన ఆలోచన మారుకుంటున్నాము. ఏదో మాట బయలుకెళ్తే వెళ్ళిపోతాడు అపవాది మనలో నుంచి, మన దగ్గర నుంచి. గర్జించు సింహము వలె ఎవరు దొరుకుతారని అనుక్షణం తిరుగుతున్నాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, వాడికి సమయం తొక్కివేని కొంచెమేను ఎరిగి చాలా త్వరగా పని చేస్తున్నాడు అని తెలుసా. మనం ఏంటంటే సమయం ఉంటుంది కదండి, చూస్తానండి, ఇంకా ఏదో సమయం మారుతాను, ప్రార్థన చేయాలి అంతేనా, చూద్దామండి, వస్తానండి, ఇంకా సమయం ఉంది కదా. దేనికి సమయం? నువ్వు మారడానిక, లేకపోతే నువ్వు అనుకున్నది చేసేసుకోవడానిక సమయం? మార్పు లేని జీవితాలు ప్రభు దగ్గర పనాడు. నేడే రక్షణ దినము, ఇదే అనుకోవ సమయము. రేపు మనదే కాదు, రేపు ఏమో సంభవించడం మనకి తెలియదు. మా జీవం
ఎప్పటిది? ఏది గ్యారంటీ? రేపే బాప్తిసం పొందుతాను అంటావు. ఈ రోజే నిన్ను ప్రభు పిలుచుకుంటే క్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అందుకనే ఫిలిప్పుతో అన్నాడు అపోస్తలుడు, ఇవిగో నీళ్ళు. రక్షణ ఇవ్వడానికి, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి? అదండి రక్షణ పొందేవాడుకున్న ఆత్రుత అది. ఆయన గ్రంథం చదువుతున్నాడు, అర్థం కాదా? ఫిలిప్పు రాధ వెనకాల పరిగెడుతున్నాడు. దేవుని ఆత్మ చెప్పింది, గ్రంథం చదువుతున్నాడు, రథ మీద వెళ్తున్నాడు. నువ్వు వెళ్ళి అతనికి ఎదురుపడి నేను కనుగొంటాడు, నువ్వు వెళ్ళి చెప్పు అని. యెషయా గ్రంథం చదువుతున్నాడు, వదకి తేబడిన గొర్రె పిల్ల ఎవరు అర్థం కావడం లేదు ఆయన. యెషయా గారా మరొకరి గురించి చెప్పుకుంటున్నాడా? ఎవరు ఈ ప్రవక్త? ఎవరు వదకు తేబడిన గొర్రె పిల్ల? ఒక యెషయా గారే ఆ గొర్రె పిల్ల, లేకపోతే ఇంకొకరి గురించి యెషయా గారు రాస్తూ చెప్తున్నాడా అని అర్థం అవ్వకపోతే అప్పుడు ఫిలిప్పు వెళ్ళాడు. అయ్యా నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అంటే ఆయన ఇంకా జ్ఞానంతో చెప్పాడు రథం మీద కూర్చొని. ఎవడైనా నాకు దారి చెప్పుకుంటే నాకు ఎలా తెలియదు? అంత జ్ఞానం అంటే. అయితే నేను చెప్తాను అన్నాడు. ఎక్కించుకున్నాడు రథం, కూర్చోబెట్టుకున్నాడు. ఆలోచించాలి, పరుగులు ఉండాలండి ప్రభు గురించి చెప్పడానికి. ఎక్కించుకున్నాడు రథం, కూర్చున్నాడు. ఆ వదకు తేబడిన గొర్రెపిల్ల ఎవరు కాదు, బొచ్చు కత్తిరించి వారి మౌనం కూడా గొర్రెపిల్ల ఎవరు కాదు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు. ఆయనే శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయనే యూదుల రాజు, ఆయనే ఇశ్రాయేలు అన్యుల చేత, అవునా, దుష్టుల చేత సిలువేంచి చంపించరు. ఆయన సజీవుడు, మృతుడు కాదు, పునరుత్థానుడు. ఆయనే పాపిల పాలిట పెనిది. ఆయనే లోక రక్షకుడని వివరించాడండి. చెప్పగానే అర్థమైంది. అయితే నేనేం చేయాలంటే ఆయన రక్తంలో కడగబడడం అంటే బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన వాడికి రక్షణ వస్తుందని చెప్పాడు అని వివరిస్తే ఆ మాట వినగానే ఆయన అన్నాడు, ఇదిగో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి? ఎవరిని అడిగాడండి? ఎవరిని బాప్తిసం ఇచ్చాడండి ఫిలిప్పు? అదేంటి విశ్వాసం అంటే. వాక్యం 10-20 సంవత్సరాలు విన్న తర్వాత, పిల్లలకు పెళ్లి చేశాక, పనులన్నీ తీరిపోయాక, మనం అనుకున్నవన్నీ జరిగిపోయాక అప్పుడు చూద్దామన్నా. అప్పుడు దాకా ఉండేవాడు ఎవడో? అప్పుడు దాకా ఉంచేవాళ్ళు ఎవరో తెలీదు. నీ పక్కన ఉన్న వారు ఎప్పుడు పిలువబడుతున్నారో తెలియదు. ఏ ఇంట్లో ఏ షాక్ మీద పడుతుందో అర్థం కావడం. తెల్లారితే ఎవరింట్లో బాధ కనపడుతుందో తెలియని పరిస్థితి. ఏమో ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం అయ్యో అని బాధపడుతున్నాం, రేపొద్దాన్ని ఇంకొకటి వచ్చి మన ఇంటికి బాధపడే రోజు ఒకటి ఉన్నది. అది గుర్తించు. రక్షణ ఎమర్జెన్సీ, వెయిట్ చేసేది కాదు ఇది. దాన్ని తక్షణమే సద్వినియోగం చేసుకునేది. ఒకవేళ ఇంకొకటి రక్షణ పొందావా, అది ఆలస్యం చేసేది కాదు, తక్షణమే కాపాడుకునేది. మరణం వరకు నమ్మకంగా ఉండేది. పోలీ రోజే తప్పు చేసాం కదా, రేపొద్దున క్షమాపణ అడుగుదాం, రేపొద్దున మళ్ళా ఆడవాళ్ళని క్షమించమని అడుగుదాం ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు అని సరిదిద్దుకునేది కాదు, సమర్థించుకునేది కాదు. ఎంత బాధ్యత ఉందన్న మన మీద. అది ఒక్కసారి అర్పింపబడ్డాడు ఎవరో? యేసుక్రీస్తు. ఇప్పటికీ ఆయన మరణ త్యాగాన్ని అప్రతపడుతున్నాం మనం. చూడండి, అది అన్నాడు. ఇప్పటికీ కూడా చాలా మంది 3 మేకులు పీక్కోలేరా, చెరువు నుంచి దిగలేడా, ఆయన రక్షించుకోలేడా, మళ్ళీ రక్షించేస్తాడా అన్నాడు. అలా ఉందండి వాళ్ళ బోధ. ఎందుకు కామెంట్ చేస్తున్నారంటే, ఇదిగో ఇప్పటికీ వేలన చేస్తా, ఇంకా చెరువులో ఉన్నాడని చెప్తున్నాను. అయ్యార ప్రేమతో చెప్తున్నాడు. మీకు వద్దు, మనుషుల ఆచారాలు మనకు వద్దు, వాక్యం చెప్తున్నాడు మనం చేద్దాం. ఎందుకండి మాయపోటు మనం విడిచిపెట్టాలి. మనుషుల కబాంత హస్తాలతో నుంచి విడిపింపబడాలి. మనం చేసేది అది కాదు, వాక్యానుసారమైనది విశ్వాస సహితమైనది ఉండాలి, సక్రియలతో ఉండాలి, ఆత్మ సంబంధం ఉండాలి. తప్పని మనం ఏది శరీర సంబంధంగా చేయకూడదు. శరీర సంబంధంగా మనం అలా వేషాలు వేసి తిరుగుతున్నాం కాబట్టి ఇవాళ నిన్నైనా అనేది కామెంట్ చేస్తున్నాడు. ఒకవేళ అన్యుడు కామెంట్ చేస్తున్నారు, ఒకళ్ళు హెచ్చరిస్తున్నారని మనం ఉద్రేతం అవుతాం కాదు, పాపం తెచ్చుకోవడం కాదు. మనలోకి ఎలా వాక్యానుసారంగా తప్పు చేసే పరిస్థితి ఉందేమో సరిదిద్దుకోవాలి. ఒకవేళ అన్యుడి చేత బుద్ధి చెప్పిస్తున్నాడేమో, మారాల మనం సరిదిద్దుకోవాలి. అది అన్నాడు. చూడండి, చదవండి. 10వ వచనం.
యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడితే చేత ఆ చిత్తం ఏ చిత్తమును తండ్రి చిత్తం ఆ చిత్తమును బట్టి మన పరిశుద్ధ మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఓకేనా? ఏమయ్యామంట? పరిశుద్ధ పరచబడ్డామా? పరిశుద్ధ పరుస్తాడు అన్నాడా? పరచబడి ఉన్నాం. ఇంకా నీ నామం పరిశుద్ధ పరచబడదు కాక అన్నప్పుడు మనం ఏమవలేదని పరిశుద్ధ పరచబడలేదు. మనం కాదు, ఆయన నామమే పరిశుద్ధ పరచబడలేదని చెప్తున్నాం. మరి పరిశుద్ధ పరచిన వాడు నిన్ను ఎలా పరిశుద్ధపరుస్తున్నాడు? ఏమా ఒకవేళ నిజంగా నేను ఇంత వాక్యం చెబుతుంటే ఎవరైనా నేను నిలబెట్టి అడిగితే ఎప్పటికే పరిశుద్ధ పరచబడలేదు ఆయన నామం అని అడిగితే ఏం చెప్తూ వాక్యం ఎరుగుడు అడిగితే అవునే కదండి. ఇప్పుడు ఆయన నామమే పరిశుద్ధం కానప్పుడు నువ్వెలా పరిశుద్ధుడు అయ్యో? నేను పరిశుద్ధపరిచిన వాడు ఎవడో? జ్ఞానం ఉందా నీకు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన పరిశుద్ధపరిచాడు ఆయన నామాన్ని. ఆయన పరిశుద్ధపరచడానికే తన శిలువ రక్తాన్ని కార్చాడు. చూడండి, ఒక మాట చూపిస్తాను. 7:26 7:26 పక్కన ఉంటది. పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. నిష్కలంకమైన రక్తం అండి. నిష్కల్మషుడు కాబట్టి నిష్కలంకమైన రక్తము. ఆయన రక్తము ద్వారా మన అందరిని ఏం చేశాడు? పరిశుద్ధ పరచాడు. మనం ఎవరం? ఇప్పుడు మనం ఎవరం? పవిత్రులు. 1 పేతురు 1:1 యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే. ఎవరు పరిశుద్ధత పొందినవారు? ఆత్మ వలనే. ఏంటి ఆత్మ అంటే? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు పొందుకున్నాం? క్రీస్తు రక్తములో విమోచించబడినప్పుడు. ఆత్మ వలని పరిశుద్ధపరచబడిన వారై. పరిశుద్ధపరచబడిన వారమా? పరచబడవలసిన వారమా? పొందినవారు. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? మనం పరిశుద్ధులమా కాదా? ఎలా అయ్యాం? అది బాప్తిస్మం ద్వారా. ఎవరు పరిశుద్ధపరిచారు? అని ఇప్పుడు క్రీస్తు ఎవరు? పరిశుద్ధుడు. క్రీస్తు నామము పరిశుద్ధమైనది. క్రీస్తు జీవితం ఎవరి నామానికి పరిశుద్ధత తెచ్చిందంటే తండ్రి నామానికి పరిశుద్ధత తెచ్చింది. అర్థమైందా? కాబట్టి పరిశుద్ధపరచబడిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు అంటే కడగబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బీతునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది మీకు కృపయు సమాధానమును కలుగును గాక. చెదరిపోయినా సరే సువార్తను విడిచిపెట్టల. మీరు పరిశుద్ధులు అని చెప్తున్నాడు పేతురు గారు. ఎందుకంటే పరిశుద్ధిని కలిగి ఉన్నారు కనుక. 19 ఏ రక్తం అంటే ఇది? సామాన్యమైన రక్తం కాదండి, ఇది అమూల్యమైన. అమూల్యం అంటే ఇంకా చెప్పాలంటే దానితో ఇంక ఏది పోల్చదగినది కాదు, సాటి అయినది కాదు. బంగారం కంటే మించింది ఏదని చెప్తాం మనం? బంగారం కంటే మించింది ఏదని చెప్తాం? అంటే బంగారమే. ముత్యము, డైమండ్ దేనికంటే గొప్పదే? బంగారం కంటే వెలైనది ఏది తెలుసా? ముత్యం. అందుకనే ఒక మంచి ముత్యమును కొన వెతుకుతున్న వర్తకుని పోలున్నదట పరలోక రాజ్యం. ఆ రాజ్యాన్ని స్థాపించాడండి బాబు. నువ్వు వెతుకుతున్నావు, ఆ రాజ్యం కావాలని వర్తకుల్లో వెతుకుతున్నావు. దాన్ని కనుగోవాలి, నువ్వు లేఖనాలను బట్టి కనుగోవాలి. తనకున్నది అమ్మి దాన్ని కొనడా అని చెప్పాడు. కాబట్టి మంచి ముత్యము కంటే మించినది ఏది తెలుసా? క్రీస్తు సంఘం. దాన్ని దాటి వెళ్ళిపో. ఆలోచించండి. ఎందుకంటే విలువైనవి ఎన్నో అన్నాను. బంగారము కంటేను మేలుము, బంగారము కంటేను చుట్టే తేనె దారుల కంటేను, అమ్మా తేనె కంటేను, వెండి కంటేను
ఏ వస్తువులు చాటి లేని శ్రేష్టమైన అమూల్యమైన నామము ఎవరి నామం? చూడండి, అమూల్యమైన క్రీస్తు రక్తము చేత అనగా, అమూల్యం అంటే వివరిస్తున్నాడు చూడండి, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి తీరని మీరెరుగుదురు. మీరెరుగరా? ఎవరు అడగాలి? ఆయన చెప్తున్నాడు, మీరు ఎరుగుదురు కదా, మీకు తెలుసు కదా, మిమ్మల్ని విమోచించిన వాడి రక్తం సామాన్యమైనది కాదని. కింద ఆయన జగత్తు పునాది వెయ్యబడక మునిపే ఎప్పుడు నియమింపబడ్డాడట. నియమింపబడాలంటే తండ్రి ఏర్పాట్లో ఉన్నాడు. జగత్తుకు పునాది వేయకముందే, అంటే ఆది కాండంలో 1:1 చదువుతున్నాం తెలుసా? ఆది యందు అన్న పదానికి ముందే ఉన్నవాడంటే ఈయన. జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తను మృతుల నుండి లేపిన తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన కృప ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిను. అప్పుడు నియమింపబడిన వాడు కడవరి కాలం ప్రత్యక్ష కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టి లోకాలకు వచ్చాడని చెప్తాడు. కాగా మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఎక్కడున్నాయంట? ఎక్కడున్నాయంట? దేవుని యందు మనకుంది. 14 నేను పరిశుద్ధుడునై, ఎవరు నేనంటే క్రీస్తు. క్రీస్తు ఎవరు? పరిశుద్ధుడు. ఇశ్రాయేలు దగ్గర యెహోవా దేవుడు కూడా మాట్లాడాడు. తండ్రి అయిన దేవుడు ఏమని, నేను పరిశుద్ధుడు గనక మీరు పరిశుద్ధులై ఉండాలని. ఇప్పుడు ఈయన నామము క్రైస్తవుడికి ధరింపజేశాడు గనక, ఈయన నామము కంటే శ్రేష్టమైన నామము ఏది లేదు కాబట్టి అధికారం ఇచ్చాడు గనక ఇప్పుడు క్రీస్తు చెప్తున్నాడు. క్రీస్తు నామముల గురించి అపొస్తలులు చెప్తున్నారు ఏమని, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లల వలె మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అంటే బాప్తిసానికి ముందు మనం అజ్ఞాన దశలో మన ఆశలను లోకాన్ని అనుసరించి ఇప్పుడు క్రీస్తులోకి వచ్చారు కనుక నేను పరిశుద్ధులని ఎవరైతే చెప్పారు ఆయన రక్తంలో కడగబడి ఆయన నామను ధరించారు కనుక అప్పుడు చెప్తున్నాడు, పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు. ఎవరు పిలుస్తా? క్రీస్తు. పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. సమస్త ప్రవర్తన అంటే సంఘములో ఉన్న, కుటుంబంలో ఉన్న, సమాజంలో ఉన్న, నువ్వెక్కడ బ్రతికినా నీ ప్రవర్తనలో ఏముండాలి? పరిశుద్ధత కోల్పోకూడదు. ఓకేనా? ఇప్పుడు క్రీస్తు ఎవరు? పరిశుద్ధుడు. క్రీస్తు పరిశుద్ధుడయ్యాడంటే ఆయన నామం ఏమవ్వాలి? పరిశుద్ధం అవ్వాలి. క్రీస్తుని పంపించిన వాడెవరు? తండ్రి. ఆయన నామాన్ని ఏం చేశాడు? పరిశుద్ధపరచడు. పరిశుద్ధపరచడమైన చిత్తాన్ని నెరవేర్చడు. ఇప్పుడు ఆ పరిశుద్ధ పరచబడిన వారు ఎక్కడున్నారు? ఆయన స్థాపించి వెళ్ళారే రాజ్యం, ఆ రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా నీ రాజ్యం వచ్చి కాకంటే స్థాపించబడిన రాజ్యంలో నువ్వు లేదు, పరిశుద్ధపరచబడిన నామాన్ని పొందలేదు. చిత్తమేంటో తెలుసుకో. ఆయన చిత్తము నెరవేరింది కాకపోతే సంఘము ద్వారా ఇక్కడ నెరవేర్చబడాలి. ఓకేనా? సంఘము ద్వారా అందరూ పవిత్రపరచబడి ఆయన పరిశుద్ధమైన నామానికి పరిశుద్ధత కలగజేయాలి, ఆయన రాజ్యంలో చేర్చబడాలి. అది దైవ సంకల్పం. ఇంకా నువ్వు నేను చేస్తామని కాదు. ఎక్కడా ప్రార్థన వల్ల అపొస్తలుడు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చెప్పి వారు గదిలోకి ఎక్కించిన ప్రార్థన మోడల్గా ఎక్కడ చేయలేదు. వారు చేయవలసిన ప్రార్థన కూడా అది కాదు. ఇప్పుడు మనం చేసే ప్రార్థన అది కాదు, అది గుర్తించాలి. ఇంకొక మాట చదివి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 15:4. ప్రకటన గ్రంథం 15:4. చదువుతా. 3-4 కలిసి ఉంటాయి. వారు ప్రభువా దేవా, ఎవరిని? యేసుక్రీస్తుని. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు
ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా. నీ మార్గము అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పటికీ ఆయన రాజు. ఆ యుగములకు రాజా, నీ మార్గమును న్యాయములను సత్యములైనవి ప్రభువా. నీవు మాత్రము పవిత్రుడు, ఎవ్వరు లేరుక. నీవు మాత్రము పవిత్రుడు, నీకు భయపడని వాడవా. భయపడ్డాడంటే నీ విలువ తెలియదని నీ నామకం తెలుసుకో. నీకు భయపడని వాడేవాడు. ఇప్పుడు ఎవరికి భయపడాలి? మన రాజుకు మనం భయపడాలి. మనల్ని పవిత్రపరచబడి క్రీస్తుకు భయపడాలి. కిందకు మాట అన్నాడు, నీ నామమును మహిమపరచని వాడెవడో. చూడండి, ఆయన నామాన్ని ఇప్పుడు ఏం చేయాలంట? మహిమపరచబడాలి. ఎవరి ద్వారా? మన ద్వారా. ఆయన నామమునకు మహిమ వస్తూనే ఉండాలి. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచుండిరి. మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచున్నారంట. అది గొప్ప పాఠం. ఆ రెండు కీర్తనలు కూడా గొప్ప పాఠం. మోషే కీర్తన కూడా ఈ కీర్తనలో ఉన్నాయి. మోషే గారు రాసిన కీర్తనలో కూడా ఉన్నాయి. ఆయన క్రొత్త కీర్తన, ఆయన నామమును, క్రీస్తు నామము కొరకు పాడిన పాటలు అనేవి. ఇప్పుడు గొర్రె పిల్ల కీర్తన, ఇప్పుడు సంఘం పాడాల పాట. గంటలు సంఘము లోకంలో ఆ గంట చాటాలి. అది కాబట్టి ఆయన నా సన్నిధులు మనం నమస్కరించేవారుగా ఉంటారు, తగ్గించుకునేవారుగా ఉంటారు. ఎన్నో గొప్ప సంగతులు ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా? ఆయన నామం పరిశుద్ధపరచబడ్డదా? పరిశుద్ధపరచబడాలా? ఆయన రాజ్యం వచ్చిందా? రాజ్యం రావాలా? ఆయన చిత్తము నెరవేరిందా? భూమి మీద నెరవేర్చబడుతుందా? సంఘము ద్వారా నెరవేర్చబడుతుంది. ఒకరుంటూ నువ్వు నేను నెరవేర్చడం. కాబట్టి అది మనం కొనసాగించవలసింది కాదు. అట్టి గొప్ప ధన్యత ఇవాళ క్రీస్తు సంఘం ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఇచ్చాడు. వాడి క్రీస్తు సంఘంలో ఉంటే ఈ రహస్యాలు మర్మాలు తెలుసుకుని అనుసరించే అవకాశం ఉంది. మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన తండ్రి దేవుడికి స్తోత్రాలు తెలియజేస్తూ ఒప్పికి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.